హైవ్యూర్స్, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది సింపుల్గా 2-3 నిమిషాలు చెప్తాను. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఒకప్పుడు ఈ శివప్రసాద్ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు గుర్తు చేస్తూ, పొలిటీషియన్స్ అసలు ఎవరు జస్ట్ 5 years ఉంటారు అంతే. బట్ ఐఏఎస్లు ఐపీఎస్లు బ్రతికినంత కాలం, దట్ మీన్స్ రిటైర్ అయ్యేంత వరకు ఇల్లే పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. దెన్ అలా కదా బతకాలి. బట్ లేదు, నిన్న గేమ్ చేంజర్ చూడండి. రే నువ్వు మంత్రి 5 ఏళ్ళు రా, ఐఏఎస్ చచ్చేవరకు ఐఏఎస్ రా అంటాడు. ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే ఏం చేయొచ్చో సినిమాలో చూపించాడు. ఆల్రెడీ ట్రైలర్లో క్లియర్గా చూపించాడు. మన సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఎలాగైతే అన్నాడో అక్కడ ఒక మంత్రిగా వెళ్ళి చెప్పున్నాడు. ఇక్కడ ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయొచ్చో ఈ సినిమాలో చూపించాడు. ఏమన్నట్టు, ఒక ఏనుగు 100 ముద్దలు తింటుంది, అడు ఫుల్. ఒక ముద్ద తిననంత మాత్రాన దానికి ఏం కాదు, ఆకలి కూడా వేయదు. ఆ ఒక ముద్ద ఏనుగు వదిలేస్తే 100 లక్ష చెమలకి అది ఆహారం అయింది. అంటే బడుగు బలహీన వర్గాలు బతకవచ్చు. ఈవెన్ మన సమాజంలో కూడా మీరు క్రాస్ చెక్ చేయండి. మొన్న ఏదో ఒక సినిమా వచ్చింది, అందులో కూడా ఇదే డైలాగ్. మన సమాజంలో 99% సంపద 1% ఉన్న జనాల దగ్గర ఉంటుంది. ఆ 1% సంపద ఉందే, దానికోసం మిగతా 99% మంది పోరాడుతూ ఉంటారు. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గరే సమాజం సంపద అంతా ఉంటుంది. జస్ట్ 1% 10% ఉండేదే, దానికోసం మిగతా వాళ్ళంతా పోరాటం. సింపుల్గా నిన్న సినిమాలో అదే చూపించాడు. తర్వాత ఇందులో వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించి పార్టీ పెట్టిన సేవ చేయడానికి, సంపాదించడానికి కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు. సేమ్ గేమ్ చేంజర్లో అదే డైలాగ్. అప్పన్న ఇది పెదరామ్ చరణ్, పార్టీ పెట్టింది సేవ చేయడానికి, సంపాదించడానికి కాదు. నెక్స్ట్ రా, అర్థమైంది రా, అయితే అర్థమైంది రాసివురా, రానా, రాకి రా, సార్కి సార్. పవన్ కళ్యాణ్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారు గారు అంటే అనటంలా, కన్ను మిన్న కానటంలా, మీకు ఇక నుంచి జగన్ రెడ్డి అనే పిలుస్తా. గౌరవం అన్నది మీకు తీసుకున్న అర్హత లేదు. గౌరవం అనేది ఎప్పుడు ఉండాలంటే రా అంటే రా, సార్ అంటే సార్, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అదే సినిమాలో చూపించారు. తర్వాత జరగాల్సిన మార్పు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటం కన్నా ఒప్పుకోవటం మేలు అని ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో. ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దేనికి, కలిసిమెలిసి పోటీ చేయడానికి కూటమి గవర్నమెంట్. సో కూటమి ఫామ్ అవుతాడు. పవన్ కళ్యాణ్ అదే చేశాడు, సినిమాలో కూడా అదే చెప్పాడు. అండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కన్నా ఐఏఎస్ ఆఫీసర్ అంత పవర్ఫుల్ అన్నట్టుగా సినిమాలో నాకు తెలిసి సివిల్స్ రాసి రామ్ చరణ్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత మరలా కలెక్టర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి అన్నట్టుగా మళ్ళీ సివిల్స్ రాసి ఐఏఎస్ సెలెక్టెడ్ అని నాకు అనిపిస్తుంది సినిమాలు చూస్తే. అదొకటి చూపించాడు. నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను, ఐఏఎస్ కొంటే పవర్స్ అద్భుతంగా ఉంటాయి. పేరుకి స్టేట్ అయినా సెంట్రల్ అయినా, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా నడిపిస్తున్న మంత్రులు అంటే కనిపిస్తుంటారు. బట్ వెనకాల ఉండేది మొత్తం బ్యూరోక్రాట్లే. మన ఐఏఎస్లే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఫారెన్ కనుక అడిగితే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇంటర్నల్గా మన లా అండ్ ఆర్డర్ వచ్చేసి ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్లో. సినిమాలో కూడా ఆల్మోస్ట్ అదే చూపించాడు. ట్రైలర్ మొత్తం చూసా నాకు అనిపించిందండి, ఇది పవన్ కళ్యాణ్ పడ్డటువంటి బాధ, పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు, పవన్ కళ్యాణ్ ఫేస్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు పెట్టారని నాకు అనిపిస్తుంది. కార్తిక్ సుబ్బరాయన్ అనే వ్యక్తి దగ్గర మన శంకర్ గారు స్టోరీ తీసుకున్నారు. దానిని దిల్ రాజుకు చెప్తే పవన్ కళ్యాణ్ గారితో చేద్దామంటే ఆయనతో డేట్స్ ఇవన్నీ కష్టం ఇప్పుడు, బట్ సేమ్ స్టోరీ రామ్ చరణ్తో ఎక్స్ట్రాడనరీ ఉంటుంది అని చెప్తే రామ్ చరణ్ చెప్తే ఓకే అన్నారు. దాన్ని గో అహెడ్, ముందుకు వెళ్ళిపోయారు. ఈవెన్ దిల్ రాజు కానీ శంకర్ గారు చెప్పున్నారు, ఏపీలో మీరు ఆల్రెడీ చూసినటువంటివి ఎన్నో ఈ సినిమాలో కనిపిస్తాయి, కానీ దానికి దీనికి మరలా సంబంధం ఉందన్నట్టు హింట్ ఇచ్చారు. కానీ సంబంధం ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయింది. నేను తమ్మునేల్లో భారతీయుడు పోస్టర్ పెట్టి ఎందుకో తెలుసా, 1980s పుట్టినటువంటి మా జనరేషన్ వాళ్ళకి 1990s వచ్చినటువంటి భారతీయుడు అనే సినిమా ఒక అద్భుతం, మహాద్భుతం. ఇప్పటికీ ఎప్పటికీ అసలు ఎవర్ గ్రీన్ సినిమా. అలా 2000 తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఐఎమ్ షూర్ మీ అందరికీ ఈ గేమ్ చేంజర్ అంత గొప్ప సినిమా అవుతుందని నాకైతే అనిపిస్తుంది. నో డౌట్ గేమ్ చేంజర్ నిజమైన గేమ్ చేంజర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సినిమా మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ, మెగా ఫ్యాన్స్కి అయితే ఇక జాతర, ఓవరాల్ సినీ లవర్స్కి అయితే చాలా రోజుల తర్వాత అద్భుతమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందని నాకైతే అనిపిస్తాం.